శ్రీనివాస్ గారు అంటేనే ఎన్ఎస్యు నుంచి మరి మంత్రిగా పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నో పోస్టులు చేసిన వ్యక్తి. ఆయన పేరు డి శ్రీనివాస్. మరి డి శ్రీనివాస్ గారు చనిపోయి నిన్నటికి సంవత్సరం అయింది. మరి ఇక్కడ నిజామాబాద్ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేసిన సంగతి అందరికీ తెలుసు. మరి ఆయనే ఒక విగ్రహానికి నిన్ననే అమిత్ షా గారు ప్రారంభించినారు. మరి మేమంతా కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే ఆయన పుట్టింది కాంగ్రెస్ పార్టీలో, ఎన్ఎస్ఐ నాయకుడుగా రాష్ట్రమే కాకుండా దేశంలో పేరు పొందిన వ్యక్తి. ఆ వ్యక్తికు మేమందరం కూడా ఆయన స్టాచ్యూకు పూలదండలు చేసి నిన్న ఏముంది ఘనంగా నివాళులు అర్పిస్తేందుకు కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్, నూడా చైర్మన్ రత్నాకర్ గారు, జావీద్ అక్రమ్ గారు, మిగిలిన మున్సిపల్ కౌన్సిలర్స్ అందరు కూడా పాల్గొన్నారు. ఇక వేరే కార్యక్రమం రాజకీయ మరి మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రివర్యులు అయినటువంటి పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు స్వర్గస్థులై 1 సంవత్సరం అయింది. మరి ఆయన జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి, సెక్యులర్ సిద్ధాంతాలకు అంకితమైనటువంటి సందర్భంలో మరి ఆరోగ్యం బాగలేక మరి గత సంవత్సరం స్వర్గస్థులైనారు. మరి ఆ రోజు మా ముఖ్యమంత్రిగా వచ్చారు పెద్దలు సురేష్ రెడ్డి గారు, షబీరాల్ గారు, కాంగ్రెస్ పార్టీ అంతా యావత్తు కూడా మరి శోక సముద్రంలో మునిగి మరి దినమంతా కూడా ఉండి దగ్గరుండి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇవాళ సంవత్సరం అయిపోయింది. మరి సంవత్సరం తర్వాత మరి ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు వచ్చినప్పుడు, నిజామాబాద్లో పట్టణంలో నడి బొడ్డున డి శ్రీనివాస్ గారి స్టాచ్యూ ఇనాగ్రేషన్కు పెట్టుకుంటాము, మరి దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ డి శ్రీనివాస్ గారి మరి స్టాచ్యూ పెట్టడానికి కావాల్సిన అనుమతులన్నీ కూడా ఇప్పించడం జరిగింది. ఇవాళ మరి పెద్దలు డి శ్రీనివాస్ గారికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన యొక్క సిద్ధాంతాలను మనం అందరం కూడా కొనసాగించాలా, మరి ఆయన యొక్క సెక్యులర్ భావాలను మరి కాంగ్రెస్ పార్టీకి అంకితంగా పనిచేసినటువంటి విధానాన్ని మనకు ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తుంది. మరి ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ మరి కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈరోజు. మరి నిజామాబాద్ జిల్లాకు కానీ, అదేవిధంగా సంయుక్త ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు ఎప్పుడు మరవలేము. నేను కూడా మరి టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ మరి ఆయన కొంత మటుకు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. మరి చాలా సున్నితమైన వ్యక్తి, మరి ఒక స్టేట్స్మెన్, రాజనీతిజ్ఞుడు. మరి అన్ని విధాలా మాకు గైడెన్స్ ఇచ్చినాడు. మరి అప్పుడు ఆ రోజులను మేము మరవలేము. మరి అలా లేని లోటు మనకు మరి మేము చింతిస్తూ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు మిత్రుడు భూపతి రెడ్డి గారు చెప్పినట్టు వారి అంత్యక్రియలకు ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చడం జరిగింది. వచ్చిన రోజు ఆయన పిసిసి ప్రెసిడెంట్గా 2 పర్యాయాలు ఉంటూ వారు మినిస్టర్స్గా రూరల్ డెవలప్మెంట్ కానీ ఇతర శాఖలు చేసిన తర్వాత ఎక్కడైతే గ్రామాల్లో అభివృద్ధి కొరకు ప్రజలకు ఉపయోగపడుతూ ఉంటాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేశాం. నిజామాబాద్ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ వారు చేసిన పనులే. వారు ఎన్డీఎస్ ప్రెసిడెంట్తో చేస్తూ యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్ ప్రెసిడెంట్ కానీ, పిసిసి అధ్యక్షులు కానీ, మినిస్టర్ వచ్చి వారు కేవలము ఏదో నేను మినిస్టర్ అయ్యాను, పిసిసి అయ్యాను అనకుండా కాంగ్రెస్ పార్టీని తేవాలి, కాంగ్రెస్ పార్టీ వస్తానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశం వారికి ఆలోచన ఉంది. కాబట్టి వారి ఆలోచనలో మేము కూడా రాజకీయాలకు వచ్చాం. 89లో 6 నేను ఒకటేసారి కాంటెస్ట్ చేశాం. ఒక యూనిట్గా ఉండే వాళ్ళం. నేను డి శ్రీనివాస్ గారు చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళం. కాబట్టి
మరి నిన్న వారి విగ్రహం పెట్టడం జరిగింది. దానికి పెద్దలు మన సెంట్రల్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ గారు వచ్చి చేశారు, సంతోషం. అయినా మేమందరం అందుబాటులో లేక ఈరోజు వాళ్ళ సేవలని జ్ఞాపకార్థం కొరకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు వారి విగ్రహంకు గార్లెన్ చేసుకుంటూ వారు చేసిన సేవలని నిజామాబాద్ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ చాలా విధాలుగా చేసుకుంటూ రాజకీయంగా ఎవరికి అవకాశం ఉన్నా అవకాశం కల్పించుకోవడానికి యువకులకు కూడా అవకాశం ఇచ్చాడు. కాబట్టి తప్పనిసరిగా వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలు బాగుండాలని మేము ప్రేర్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.